వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అందరికీ నమస్కారం. రీసెంట్గా నేను అరుణాచలం వెళ్ళాను. వీడియోలో డీటెయిల్డ్గా అరుణాచలం ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, తక్కువ టైంలో అరుణాచలం చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ని ఎలా కవర్ చేయాలి, గిరి ప్రదక్షిణ డీటెయిల్స్ ఇవన్నీ తెలుసుకుందాము. సండే మార్నింగ్ బిలాస్పూర్ తిరుపతి ట్రైన్ ఎక్కి తిరుపతిలో దిగాము. నార్మల్గా బ్రేక్ దర్శనం చేసుకుని అక్కడి నుంచి అరుణాచలం వెళ్దామని ప్లాన్. రథసప్తమి వల్ల బ్రేక్ దర్శనం ఆపేశారు. ఆ కారణంగా మేమైతే ఫస్ట్ అరుణాచలం దర్శనం చేసుకుని అప్పుడు తిరుపతి వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ తిరుపతిలో ట్రైన్ దిగిన తర్వాత క్యాబ్ మాట్లాడుకున్నాము. అరుణాచలం చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు కాణిపాకం, కాళహస్తి, శ్రీపురం, వకులమాత టెంపుల్, తిరుచానూర్ పద్మావతి టెంపుల్, గోవిందరాజస్వామి టెంపుల్ చూపించారు. తిరుమల కొండపైన మేము బుక్ చేసుకున్న కాటేజ్ దగ్గర డ్రాప్ చేసేలాగా 6గురికి 12,000 రూపాయలు తీసుకున్నారు. క్యాబ్లో ముందుగా ట్రైన్ దగ్గర నుంచి అరుణాచలం అయితే వెళ్ళిపోయాము. వెళ్ళిన వెంటనే శివలనయంలో మేము ఆల్రెడీ బుక్ చేసుకున్న కాటేజ్లో దిగాము. ఫ్రెష్ అయిపోయిన తర్వాత 6:30 కల్లా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. కొండ చుట్టూ చాలా వనమూలికలతో కూడిన చెట్లయితే ఉంటాయంట. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు గాలి పీలుస్తాం కాబట్టి ఆ ఔషధ గుణాలు మన బాడీలోకి వెళ్ళి మనకి హెల్త్కి కూడా చాలా మంచిదని. గిరి ప్రదక్షిణ చేసే దారిలో టీ, టిఫిన్, కాఫీ, బ్రేక్ఫాస్ట్, లంచ్ స్టాల్స్తో పాటు చిన్న చిన్న షాప్స్. గిరి ప్రదక్షిణ కాలినడకం చేసే వారికి ఇన్ కేస్ కాలు నొప్పి పడితే ఇలాగ ఫుడ్ రిలాక్స్ అవ్వడానికి మెషిన్స్ కూడా స్టాల్స్ లాగా పెట్టారు. 5 మినిట్స్కి 50 రూపీస్, 10 మినిట్స్కి 100 రూపీస్ అలాగా వేరియంట్స్ ఉన్నాయి. కావాలంటే పెట్టింది. గిరివలయం మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. ఓపిక ఉన్న వాళ్ళు నడిచి వెళ్ళొచ్చు, లేదు అంటే ఆటో సౌకర్యం కూడా ఉంటుంది. మనిషికి వచ్చి 100 రూపాయలు. టెంపుల్ లాగే చుట్టూ ఉన్న 8 లింగాలు ఒకేలాగా ఉంటాయి. అవేంటో చూద్దాము. అగ్నిలింగం, వాయులింగం, వరుణలింగం, ఈశాన్యలింగం, ఇంద్రలింగం, యమలింగం, నైరుతిలింగం, కుబేరలింగం. ఇవి కాకుండా సూర్యలింగం, చంద్రలింగం కూడా. కాలినడకన గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడే ఈ లింగాలన్నిటిని దర్శనం చేసుకుని ఆది అన్నమలై టెంపుల్ కూడా దారిలోనే ఉంటే అక్కడ కూడా వెళ్ళాము. అలాగే మీకు ప్రదక్షిణ చేస్తున్నప్పుడే మోక్ష మార్గం అని ఒకటి ఉంటుంది. చాలా మంది జనం ఉండడం వల్ల ఒక 45 నిమిషాల టైం ఇక్కడే పట్టింది. మోక్ష మార్గం ద్వారా వెళ్తే మోక్షం లభిస్తుందంట. ఇంత చిన్న మార్గం నుంచి ఎలా వస్తామా అని ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను చాలా భయపడ్డాను. కానీ మా ముందే చాలా లావుగా ఉన్న వాళ్ళు కూడా ఈజీగా వచ్చేస్తున్నారు. ఇంకా అది చూసి ధైర్యం తెచ్చుకుని మోక్ష మార్గం ద్వారా వెళ్ళాము. సోమవారం కావడం వల్ల భక్తుల రద్దీ అయితే చాలా ఉంది. అందుకే ఆది అన్నమలై టెంపుల్లో కూడా 20 నిమిషాలు టైం పట్టింది దర్శనం అవ్వడానికి. మోక్ష మార్గం నుంచి కొంచెం ముందరకు వస్తే ఇలాగా పంచలింగాలు అయితే కనిపిస్తాయి. చుట్టూ ఉన్న లింగాలన్నిటి దగ్గర మనం దీపాలు అయితే పెట్టుకోవచ్చు. మేము ప్రతి లింగం దగ్గర దీపం పెట్టుకొని వచ్చాము. గిరి ప్రదక్షిణ మీలో ఎవరైనా చేయాలనుకునే వాళ్ళు ముందు కాలినడకన మొత్తం కొండ చుట్టూ 14 కిలోమీటర్ల రౌండ్ ని కంప్లీట్ చేసేయండి. మధ్యలో గుళ్ళు దగ్గర ఆగడం వల్ల చాలా టైం పడుతుంది. గుడి దగ్గర ఆగడం వల్ల ఇన్ కేస్ అక్కడ భక్తుల రద్దీ ఎక్కువ ఉంటే లైన్ లో చాలా సేపు అక్కడే నిలబడాల్సి వస్తుంది. ముందు నడక కంప్లీట్ చేసేసిన తర్వాత ఒక ఆటో మాట్లాడుకుని ఇప్పుడు నేను చెప్పిన 10 లింగాలతో పాటు పచ్చియమ్మన్, పవలకుండ్రు, ఖడ్గతీర్థం, అరుణగిరినాథర్, ఆది అన్నామలై, అరుణాచలం మెయిన్ టెంపుల్ తో పాటు మెయిన్ టెంపుల్లోనే చాలా చూడవలసినవి అయితే ఉంటాయి. అవన్నీ చూసిన తర్వాత రమణాశ్రమం కూడా ఆటోలోనే దర్శనం చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల టైం అండ్ ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది. అలాగే తక్కువ టైంలో చాలా ప్లేసెస్ని కవర్ చేయొచ్చు. ఇప్పుడైతే మేము ఎర్లీ మార్నింగే ఏమీ తినకుండా ఎంటీ స్టమక్తో గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి మధ్యలో ఒక 2-3 టైమ్స్ వాటర్ తీసుకున్నామంతే. మేము 6:30కి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తే మోక్ష మార్గం, ఆది అన్నమలై చుట్టూ ఉన్న టెంపుల్స్, నేను చెప్పిన లింగాలన్నిటికి వెళ్ళి అక్కడ దీపాలు పెట్టుకొని మళ్ళీ గిరి ప్రదక్షిణ అంతా కంప్లీట్ చేసి రాజగోపురం దగ్గర కర్పూరం వెలిగించేటప్పటికి టైం అయితే 11:30 అయింది. అక్కడి నుంచి మేము మెయిన్ టెంపుల్ దర్శనానికి వెళ్ళాము. చాలా రద్దీ ఉంది. సోమవారం అవడం వల్ల భక్తులు అయితే చాలామందే వచ్చారు. ఒక 2 గంటలు క్యూ లైన్లో ఇరుక్కుపోయాము. 50 రూపీస్ దర్శనం, ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. టెంపుల్ నమూనా అయితే ఇలా ఉంటుంది. టెంపుల్కి వెళ్ళే దారిలో ఇదైతే కనిపిస్తుంది. లోపల ఇలా ఒక సర్కిల్ అయితే కనిపిస్తుంది. అక్కడి నుంచి చూస్తే 9 గోపురాలు వరుసగా కనిపిస్తాయి అన్నమాట. మీరు వెళ్ళినప్పుడు చూడండి, అక్కడ ప్రేమ వృక్షం అని ఉంటుంది. అక్కడే ఇలాగ ఒక వైట్ కలర్ సర్కిల్ ఉంటుంది. అక్కడ నిలబడి చూస్తే 9 గోపురాలు కనిపిస్తాయి. మెయిన్ గోపురానికి 8 ఉపగోపురాలు ఉంటాయన్నమాట. ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగిస్తారు. ప్రదక్షిణ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కర్పూరం వెలిగించి 108 ఒత్తుల దీపం ఉంటుంది కదా, అది వెలిగించిన తర్వాత మెయిన్ టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తారు. ప్రదక్షిణ కంప్లీట్ అయిన వెంటనే మెయిన్ టెంపుల్ దర్శనానికి వెళ్ళడం వల్ల ఇంకా ఎనర్జీ అయితే డ్రాప్ అయిపోయింది. ఎందుకంటే చాలా దూరం నడిచి వచ్చిన తర్వాత క్యూ లైన్లో ఒక 2 గంటలు నుంచోవాల్సి వచ్చింది. ఎవరైనా 3-4 డేస్కి అరుణాచలం ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఒక రోజంతా గిరి ప్రదక్షిణ, ఒక రోజంతా మెయిన్ టెంపుల్ చుట్టూ ఉన్న టెంపుల్స్ దర్శనం చేసుకోవడం కోసం ఒక రోజు ఆటోలో గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత రమణాశ్రమం పైన చాలా ఎత్తులో స్కందాశ్రమం, విరూపాక్ష గుహ అయితే ఉంటాయి. ఇవన్నీ చూడడానికి వెంటనే క్యాబ్ బుక్ చేసుకుని అరుణాచలం రావడం, వెంటనే ఫ్రెష్ అయ్యి మళ్ళీ గిరి ప్రదక్షిణకి వెళ్ళడం, అక్కడి నుంచి మెయిన్ టెంపుల్ దర్శనం కోసం
2 అవర్స్ లైన్లో వెయిట్ చేయడం, తర్వాత వెంటనే చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు చూడడం కోసం సాయంత్రం వరకు మేము అవన్నీ కంప్లీట్ చేసుకుని అప్పుడు భోజనం తిన్నాము. గిరి ప్రదక్షిణ అంతా కంప్లీట్ అయ్యాక కూడా కాలు నొప్పులు కానీ బొబ్బలు ఎక్కడం కానీ ఇలా ఏం అనిపించలేదు. కొంచెం మెయిన్ టెంపుల్కి వెళ్ళే దారిలో మాత్రం వెయిటింగ్ టైం ఎక్కువ అవ్వడం వల్ల కాళ్ళు అయితే లాగినట్టు అనిపించాయి అంతే. అది కూడా అరుణాచలేశ్వరుని చూసిన తర్వాత అసలు అలసట అంతా ఏమైపోయిందో తెలియలేదు. ఒక మిరాకిల్లా అనిపించింది. పర్వదినాలకి, కార్తీక పౌర్ణమికి, సోమవారం టైమ్స్లో కాకుండా ఇంకే టైంలో వెళ్ళినా ఉంటారు కాబట్టి పీస్ఫుల్గా దర్శనం చేసుకోవచ్చు, స్వామిని తనివి తీరా చూడొచ్చు. మేము ఎర్లీ మార్నింగ్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం కదా, నైరుతి లింగం దగ్గరికి వచ్చిన తర్వాత మాకైతే టోపియమ్మ కనిపించారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేను గిరి ప్రదక్షిణలో నడుస్తూ అనుకుంటున్నాను టోపియమ్మ అంటారు కానీ నాకు ఒక్కసారి కూడా కనిపించలేదు. లాస్ట్ టైం అక్టోబర్లో వచ్చినప్పుడు కనిపించలేదు అని అనుకుంటున్నాను. ఒక 20 మినిట్స్కి ఆవిడ ప్రత్యక్షమయ్యారు. అక్కడ ఆవిడ నడుస్తూ ఉంటే వెనకాల చాలామంది ఫారినర్స్ ఆవిడని ఫాలో అవుతూ నడుస్తూ ఉన్నారనమాట. ఆవిడైతే ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మధ్యలో ఇలాగా ఐ లవ్ తిరువన్నామలై అని లెటర్స్ ఉన్నాయి. మెమరీ లాగా ఉంటుందని చెప్పి నేను అక్కడ ఆగి ఫొటోస్ అయితే క్లిక్ చేసుకున్నాను. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా, ఆయన ఆజ్ఞాపించాడేమో. యాక్చువల్గా నా ప్లేస్లో మా అమ్మ రావాలి. మా చుట్టాలు మ్యారేజ్ ఉండడం వల్ల అమ్మ కంపల్సరీ అటెండ్ అవ్వాలని చెప్పి లాస్ట్ మినిట్లో అమ్మ అరుణాచలం ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నారు. అమ్మ ప్లేస్లో నేను వెళ్ళాను. 14 కిలోమీటర్లు ఎక్కడ ఆగకుండా ఏకదాటిగా నడవడం నా వల్ల అవుతుందా అని అనుకున్నాను. 2 కిలోమీటర్లు నడిచిన తర్వాత మా అమ్మ ఫోన్ చేసి నాకు వాళ్ళు చెప్పారు, మన చుట్టాలు, నువ్వెందుకు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసావు, నీ వల్ల అసలు అవ్వదన్నారు. పట్టుదలతో ఉపవాసంతో ఉండి గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసి మెయిన్ టెంపుల్లో స్వామివారి దర్శనం అయిన తర్వాత బయటకు శివుడు మంచి రివార్డ్ ఇవ్వాలనుకున్నారేమో. దర్శనం అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తుంటే మెయిన్ టెంపుల్లో ఉన్న అర్చకులు పక్కకు పిలిచి ఒక దండ అయితే ఇచ్చి మా అత్తతో మెడలో వేయించుకోమన్నారు. సాక్షాత్తు అరుణాచలేశ్వరుడి మీద నుంచి వచ్చిన ఆ దండ అది. నాకు వేసుకోగానే అసలు ఒళ్ళు గగుర్పాటుగా అనిపించింది అనమాట. గూస్ బంప్స్ వచ్చేసి ఒక నిమిషం ఏం జరుగుతుందో అర్థం అవ్వలేదు. కళ్ళల్లోంచి నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. అంత హ్యాపీ అయిపోయి ఆ సంఘటన గుర్తు చేసుకుంటే నాకు కళ్ళల్లోంచి నీళ్ళు అలా కారుతూ ఉంటాయి. అంత మంచి మూమెంట్ అది, నేను ఎప్పటికీ మర్చిపోలేనిది. శివుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ అనే అనుకోవాలి. టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఒక 15 మినిట్స్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాక మళ్ళీ మేము బుక్ చేసుకున్న క్యాబ్ ఉంది కదా, అందులోనే పచ్చియమ్మన్ టెంపుల్కి వెళ్ళాము. ఈ టెంపుల్ చాలా ప్రత్యేకమైనది. దీనికి కూడా ఒక స్టోరీ అయితే ఉంది. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. అలాగే బయట అయితే ఇలా విగ్రహాలు ఉంటాయి. మెయిన్ టెంపుల్లో ఉన్న పచ్చియమ్మని చూడడానికైతే 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది. గుడి కూడా చాలా విశాలంగా చాలా మనశ్శాంతిగా ఉంటుంది. అరుణాచలం మెయిన్ టెంపుల్ ఎంత మనశ్శాంతిగా ఉంటుందో మీరు అరుణాచలంలో ఏ గుడికి వెళ్ళినా అదే ప్రశాంతత, అదే మనశ్శాంతి ఉంటుంది. నిజంగా అరుణాచలం వెళ్ళిన తర్వాత మీకు అనిపిస్తుంది ఎందుకు ఇక్కడ పుట్టలేదు అని చెప్పి. నాకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే అక్కడి నుంచి రావాలనిపించలేదు, అంత నచ్చేసింది అరుణాచలం. ఇలా ఎవరికైనా రిటైర్మెంట్ ప్లాన్స్ ఉండి ఒక చోట పీస్ఫుల్గా రిటైర్మెంట్ తర్వాత ఉండాలనుకుంటే ఆ ప్లేస్ అయితే మాత్రం అరుణాచలం అనే చెప్పాలి. అక్కడున్న ప్రశాంతత భూమండలంలో ఎక్కడ. పచ్చియమ్మన్ టెంపుల్కి వెళ్ళాలనుకునే వాళ్ళు గ్రీన్ కలర్ శారీ, గ్రీన్ కలర్ బొట్టు పట్టుకెళ్తే అమ్మవారి దగ్గర ఉంచి మళ్ళీ మనకు అవి ఇస్తారు. అవి మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి కట్టుకోవచ్చు. అలాగే బొట్టు కూడా గ్రీన్ కలర్ది రోజు పెట్టుకోవచ్చు, మంచిదని. టెంపుల్ బయట కూడా అవన్నీ అమ్ముతూ ఉంటారు, అక్కడే కొనుక్కోవచ్చు. వీలుంటే ఇంటి దగ్గర నుంచి కూడా తీసుకెళ్ళచ్చు. పచ్చియమ్మన్ టెంపుల్ దగ్గర నుంచి ఖడ్గతీర్థం అయితే వెళ్ళాము. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఖడ్గతీర్థంలో వాటర్ ఉంటుంది, అది నెత్తి మీద చల్లుకున్నా తాగినా చాలా మంచిది అని అంటారు. అక్కడ ప్రస్తుతానికైతే ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో దాని చుట్టూ మెష్ లాగా కట్టేశారు, అసలు వాటర్ తీసుకోవడానికి లేదు. పక్క నుంచి ఒక ట్యూబ్ లాగా పెట్టి అక్కడ ఒక గంగాలలోకి వాటర్ అయితే నింపుతున్నారు. ఆ వాటరే కాబట్టి ఒక చిన్న బాటిల్లోకి తీసుకుని మేము అందరం చల్లుకున్నాము. అలాగే ఇంటికి కూడా తెచ్చుకున్నాం అనమాట. చూస్తున్నారు కదా, ఇదే ఖడ్గతీర్థంలో ఉన్న అమ్మవారు. ఇంకా నైట్ అయిపోవడం వల్ల అయితే ఖడ్గతీర్థం దగ్గర ఉన్న వాటర్ ఎలా ఉన్నాయి ఏంటి అని క్లారిటీగా చూపించలేకపోయాను. ఇక్కడ మెష్ కనిపిస్తుంది కదా, లోపల ఉన్నాయి వాటర్. ఖడ్గతీర్థం అన్నమాట. అక్కడి నుంచి అయితే మేము రమణాశ్రమానికి వెళ్ళాము. రమణాశ్రమం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. రమణ మహర్షి ఉన్నప్పుడు ఇక్కడే ధ్యానం చేసేవారంట. రమణాశ్రమంలో ఎక్కడ చూసినా ఫారినర్సే ఉంటారు. అలాగే ఋషులకి ఇంకా సాధువులకి 11:30 నుంచి ఆఫ్టర్నూన్ భోజనం పెడతారు, మళ్ళీ సాయంత్రం కూడా పెడతారు. భోజనం చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే సాధువులందరికీ పెట్టిన తర్వాత నార్మల్ మనలాంటి వాళ్ళకి పెడతారు. ఉదయం 10-10:30 లోపు, సాయంత్రం 5 లోపు ఉంటే మీరు అక్కడ భోజనాన్ని కూడా టేస్ట్ చేయొచ్చు. ఈ టెంపుల్లో కూడా భోజనం పెడతారు కానీ వెయిటింగ్ టైం చాలా ఎక్కువ. రమణాశ్రమం నిజంగా ఒక అద్భుతం అని చెప్పాలి. రమణ మహర్షి గారు ధ్యానం చేసిన మందిరంలో రోజు టైం ప్రకారం ఆధ్యాత్మిక కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయి.
రమణ మహర్షి రాతి విగ్రహం చుట్టూ చాలామంది ధ్యానం చేస్తూ ఉంటారు. అక్కడ ధ్యాన మందిరం కూడా ఉంటుంది. ఫారినర్స్ అయితే చాలామంది ఉంటారు. ఇంకా ధ్యానంలో ఉండిపోయి విగ్రహాలు మనుషులో కూడా మనకు తేడా తెలీదు. అంత అలాగుంటారన్నమాట. అందుకే చెప్పాను కదా, రమణ మహర్షి ఆశ్రమం అయితే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా చూడాలండి. ఆశ్రమంలో నెమళ్ళు కూడా ఉంటాయి. అలాగే రమణ మహర్షి గారు అప్పట్లో యూజ్ చేసిన వస్తువులన్నిటిని పదిలపరిచి మ్యూజియంలో పెట్టారు. అవి కూడా మీరు అక్కడికి వెళ్తే చూడొచ్చు. ఆశ్రమంలోనే కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత చాలా ఎత్తులో రమణ మహర్షి గారు అక్కడ ధ్యానం చేసిన ప్లేస్ అయితే ఉంటుంది. స్కందాశ్రమం విరూపాక్ష గుహ అని చెప్పి చాలా ఎత్తులో ఉంటుంది. కొండని నిటారుగా ఒక 800 మెట్ల వరకు చెక్కారు. ఆ మెట్లన్నీ ఎక్కిన తర్వాత పైన స్కందాశ్రమం విరూపాక్ష గుహ ఉంటాయి. ఈ మెట్లెక్కే దారిలో చాలా కోతులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. తినే వస్తువులు కానీ, కళ్ళజోళ్ళు కానీ, ఫోన్లు కానీ తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. పైకి ఎక్కిన తర్వాత అక్కడి నుంచి అరుణాచలం ఏరియల్ వ్యూ అయితే చూడొచ్చు. అలానే రమణాశ్రమంలో స్టే చేయాలనుకునే వాళ్ళు ఒక 6 months ముందే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే రూమ్ ఉంచుతారు. అక్కడ స్టే చేయాలనుకుంటే ఉండొచ్చు అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ రూమ్స్ దొరకడం కూడా చాలా కష్టము. పర్వదినాలకి స్పెషల్ ఒకేషన్స్కే కాకుండా నార్మల్ టైమ్స్లో కూడా కొన్నిసార్లు రూమ్స్ దొరకవు. అలాంటప్పుడు అపరస్వామి మఠం కానీ, శివ సన్నిధి కానీ ఇలాగా కొన్ని కాటేజెస్ అయితే ఉంటాయి. అందులో అయితే స్పెషల్గా మనకి రూమ్ అంటూ ఉండదు, కానీ లాకర్ రూమ్ తీసుకుని ఒక చాప దిండు అయితే ఇస్తారు. మనము 1 dayకి 100 rupees పే చేయాలి లాకర్కి. ఇంకా చాపకు కూడా ఒక 100 rupees పే చేయాలి. మనకు అవసరం అనుకుంటే తీసుకొని రెన్యువల్ చేసుకోవచ్చు. అంటే ఒక పర్సన్కి 100 rupees, అలా ఎన్ని రోజులు ఉంటే అన్ని 100s పే చేయాలి. అలా కాదు, సెపరేట్గా మాకు కొంచెం లగ్జరియస్గా కావాలి అని అనుకుంటే ఇప్పుడు మేము ఉన్నది శివనిలయంలో. ఇందులో ఒక రూమ్ దొరకాలంటే ఇంచుమించు 1 to 3 months బ్యాకే బుక్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే రూమ్స్ ఉంటాయి. లేదంటే వేకెన్సీ లేవని చెప్తారు. పర్ పర్సన్కి 500 rupees. ఎంతమంది ఉంటే అన్ని 500s per day పే చేయాలి. మేమైతే 6 members ఉన్నాము. ఒక రోజుకి 3000 ఛార్జ్ చేశారు. రూమ్ అయితే బాగుంది. ఎంట్రన్స్లో లాగానే కిచెన్ కమ్ హాల్ ఉంటుంది. తర్వాత బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. ఫుల్లీ ఫర్నిష్డ్ అండ్ ఒక ఫ్రిడ్జ్, స్టవ్, డబుల్ కాట్ బెడ్, దివాన్, ఒక చాప కూడా ఇచ్చారు. బాత్ చేయడానికి హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. 24/7 హాట్ వాటర్ అయితే వస్తుంది. అలాగే మార్నింగ్ టీ, బ్రేక్ఫాస్ట్తో పాటు ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ 4 PM టీ, నైట్ డిన్నర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. రూమ్ అయితే స్పేషియస్ అండ్ నీట్గా చాలా బాగుంది. బట్ ఇక్కడ మనం ఎక్కువ టైం ఏమి స్పెండ్ చేయం కాబట్టి ఇన్ కేస్ రూమ్ దొరకపోయినా డిసప్పాయింట్ అవ్వకుండా మౌనస్వామి ఆశ్రమం, అపరస్వామి మఠంలో కూడా స్టే చేయొచ్చు. శివనిలయంలో స్టే చేయాలనుకునే వాళ్ళకి వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరైతే రూమ్ బుక్ చేసుకోవచ్చు. పెర్ డే 500 విత్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. మేము రోజంతా అరుణాచలం గిరి ప్రదక్షిణలో ఉండడం, అలాగే చుట్టూ ప్రదేశాలను చూడడం వల్ల ఇక్కడ ఫుడ్ అయితే తీసుకోలేకపోయాము. నైట్ మేము వచ్చిన తర్వాత డిన్నర్ ఒకసారి చేసామన్నాం కదా, అది ఇక్కడ తీసుకున్నాము. ఫుడ్ అయితే బాగానే ఉంది. మినరల్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. కావాలంటే మీరు బాటిల్స్లో రీఫిల్ చేసుకోవచ్చు. దానికి అనుకోని ప్రయాణంలా స్టార్ట్ అయ్యి చాలా హ్యాపీగా, చాలా పీస్ఫుల్గా అరుణాచలేశ్వరి దర్శనం అయితే నాకు దొరికింది. మెయిన్ పాయింట్ ఒకటి చెప్పడం మర్చిపోయాను. అరుణాచలం దర్శనానికి వెళ్ళినప్పుడు గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత వేడి సెగలాగా తగులుతుంది మీకు బాడీకి. సఫకేటింగ్గా కూడా అనిపిస్తుంది. అంటే పంచభూత లింగాల్లో ఒకటైన అగ్నిలింగం అరుణాచలం కాబట్టి అరుణాచలేశ్వరుడి దగ్గరికి గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత మీరు ఆ వేడిని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ చేశాను అని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.